ఒక్కరి మీద నేను తైలము అప్లై చేస్తాను అండ్ బిలీవ్ అని నమ్మండి. మీరు నమ్మాల్సిన విషయం ఏంటంటే ఇది నా రుణమన్న కాడి విరగొట్టబడుతుంది తైలము ద్వారా. నేను భాగ్యము సంపాదించుకుంటాను, ఇకను ఆ రుణము అన్న దాని కిందకి నేను వెళ్ళను అని చెప్పి నమ్మాలి. నమ్ముతారా? ఎందుకంటే విశ్వాసము కనపరిస్తేనే దేవుడు కార్యాలు చేస్తాడు. విశ్వాసము లేకుండా దేవుడు కార్యాలు చేయడు. ఆచారపరంగా కూర్చున్నావా, ఏమాత్రం అద్భుతం జరగదు. కానీ ఆసక్తితో కూర్చున్నావా, ఖచ్చితంగా దేవుడు నేను దర్శిస్తాడమ్మా. మరలా చెప్తున్నామ్మా, రుణం అంత మంచిది కాదు. రుణములో ఉండటం అనేది శాపములో ఉండటం. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను ఈ మాట. ఒక వ్యక్తి గత కొంతకాలముగా రుణములోనే ఉంటున్నాడు, వాడి కుటుంబం రుణముల్లోనే ఉంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఆ కుటుంబంలో శాపము ప్రవేశించింది అని అర్థము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంకి వెళ్ళమ్మా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును. నీ మధ్య ఉన్న పరదేశి ఏంటంటే నీకంటే మిక్కిలి హెచ్చవుతాడంట. నీవు మిక్కిలి తగ్గిపోదువు. నీవు మిక్కిలి తగ్గిపోతా ఉంటావంట. అతడు నీకు అప్పించును కానీ, వాడు నీకు అప్పిస్తాడు కానీ నీవు అతనికి అప్పియలేవు. నీవు అతనికి ఏంటంట అప్పియలేవు, అప్పు ఇవ్వలేవు. అతడు తలగా నుండును. అతడు తలగా ఉంటాడు కానీ నీవు తోకగా ఉండువు. నీవు తోకగా ఉంటావు. నీవు నాశనము చేయబడ వరకు, నీవు నాశనము చేయబడు వరకు. ఈ శాపములన్నీ చూసారా అంటే ఏంటి? నీవు తలగా ఉండకుండా నీవు తోకగా ఉండటము, నీవు అప్పు తీసుకోవటము, నీ కుటుంబము కూడా అప్పుల్లోనే ఉండటము ఏంటంట? ఈ శాపములన్నీ చూసారా. సో రుణములోనే ఉండిపోవటము, రుణములోనే అనేక సంవత్సరాలుగా ఉంటున్నారు అంటే నేను చెప్తున్నానమ్మా, కర్స్, అది శాపము. అందుకే దాన్ని విరగొట్టాలని చెప్పి అంటున్నాను ఈ ఉదయకాల సమయంలో. హల్లెలూయా. అంటే ఉదయకాల సమయంలో ప్రతి రుణము అన్న శాపము నుంచి మనము మన కుటుంబాలు విడుదలవునుగాక. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. మరలా చదువుదమ్మా 43 నుంచి మరలా చదవండమ్మా. నీ మధ్యనున్న పరదేశి, నీ మధ్య ఉన్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును. ఆ పరదేశి ప్లేస్ నీ బంధువు, నీ స్నేహితుడు, నీ ఇంటి ముందరోడు, నీ ఇంటి పక్కనోడు, వీళ్ళు పెట్టుకుందాం. ఏంటంట? నీ మధ్య ఉన్న ఆ పరదేశులంట ఏంటంట? నీకంటే మిక్కిలి హెచ్చగును. నీకంటే మిక్కిలి హెచ్చవుతారంట. నీవు మిక్కిలి తగ్గిపోదువు. నీవు మిక్కిలి తగ్గిపోతావంట. అతడు నీకు అప్పించును కానీ, వాడు నీకు అప్పిస్తాడు కానీ నీవు అతనికి అప్పియలేవు. నీవు అతనికి అప్పు ఇవ్వలేవు. అతడు తలగా నుండును. అతడు తలగా ఉంటాడు కానీ నీవు తోకగా ఉందువు. నీవు తోకగా ఉందువు. నీవు నాశనము చేయబడు వరకు, నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి. అబ్బా, ఇంకా చూడండి అమ్మా, నీవు నాశనము చేయబడు వరకు. చూసారా, ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబం కానీ నాశనం అవ్వాలి అంటే వాక్యం చెబుతుంది ఏంటంటే వాడు అప్పుల్లో ఉంటే చాలు వాడు నాశనం అయిపోతాడంట. అంటే అభివృద్ధి చూడడు, ఇంకా వాడు అభివృద్ధి చూడడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కనికరము. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరము ఆరంభంలో ఈ రుణములు కొట్టివేయటం గురించి నా వర్తమానం నేను మాట్లాడినప్పుడు ఎవరో కొంతమంది మాత్రమే వారి రుణాల నుంచి బయటకు వచ్చారు, సాక్ష్యాలు చెప్పారు. ఇంకా చాలామంది చెప్పలా. ఆ తర్వాత ప్రభు దగ్గర పోరాడినప్పుడు, ప్రభు దగ్గర పెనుగులాడినప్పుడు ప్రభు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రుణములు కొట్టివేయటం గురించి ఈ రోజున ఇది 4వ వర్తమానం నాది. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నేను నమ్ముతున్నానమ్మా, ఈ రోజైనా మీరు విశ్వాసంతో దీన్ని పట్టుకోండమ్మా. విశ్వాసంతో మీరు పట్టుకొని, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు దేవుడు. ఎంత అన్నాడు? పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఇంతే అంట విశ్వాసం అని చెప్పేసి. ఆవగింజంత విశ్వాసం అంటే చాలు. కొండ సైతం వెళ్ళిపోతే నా అప్పు పోదా అని అనుకోవాలి, అంతే. నేను చాలా సంవత్సరాల క్రితము నా పరిచర్య ఆరంభంలో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ ఆవగింజ గురించి దేవుడు నాతో బాగా మాట్లాడినప్పుడు మా మమ్మీని అడిగి, నీ జోబులు ఆవాలు పెట్టుకొని తిరిగా ఒకరోజు. మా మమ్మీకి అర్థం కాల, ఏంట్రా నువ్వు ఆవాలు పట్టుకొని తిరుగుతున్నావు, ఏంటి ఏమన్నా నాటుతావు అనుకుంటున్నావా అని చెప్పేసి అన్నా. కానీ మా మమ్మీకి చెప్పలే. కానీ ఆవాలు పట్టుకొని తిరుగుతున్న ప్రతిసారి ఆ ఆవాలు చూస్తున్నప్పుడేమో బాధేస్తుంది. అందుకే దాని జేబులో పెట్టుకుంది, కాసేపు జేబులో పట్టుకుని ఇట్లా పట్టుకున్నాయి. అరే ఇంత విశ్వాసం ఉంటే చాలన్నావు కదా,
ఇంత విశ్వాసం అంటే చాలన్నగా అంటూ ప్రభు దగ్గర చెప్పిన మాట తెలుసా, ఇంత విశ్వాసం లేనంత పనికిమాలిన ఉండేది కాదయ్యా, నాకుంది విశ్వాసము అని చెప్పేసి అన్న. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు నా యొక్క ఆలోచన మొత్తం మార్చివేశాడు. గొప్ప విశ్వాసం అంటే ఏంటంటే కొండంత విశ్వాసం ఉండటం కాదు, ఆవగింజంత విశ్వాసాన్ని గొప్పగా వాడటం అన్నాడు దేవుడు. గొప్ప విశ్వాసం అంటే గొప్పగా విడుదల చేయాలి. అప్పుడు నేను స్టార్ట్ చేశాను. రోజుకి 50 సార్లు మాట్లాడటం విశ్వాసంతో, రోజుకు 100 సార్లు మాట్లాడటం, రోజుకు 500 సార్లు మాట్లాడటం. నువ్వు ఎంత గొప్పగా విడుదల చేస్తావో నీ విశ్వాసాన్ని, అంత గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు నీ జీవితంలో. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తకి వెళ్ళిపోండి అమ్మా, 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుంచి చదువుతాం అందరం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. చూసారు ఏంటంట, పరలోక రాజ్యము అంట తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నదంట పరలోక రాజ్యము. చదవండమ్మా. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు, ఏంటి వ్యక్తి అంటే ఇతడు అప్పులు ఇచ్చిన వాడందరికీ, ఆ అప్పులు ఇచ్చినవాడు, ఆ బకాయిలు ఇచ్చినవాడు, ఇచ్చిన వాళ్ళు అంత నోట్స్ రాసుకుంటాడు కదా, పలానా మార్తమ్మ, పలానా మరియమ్మ, పలానా ఇంత ఇవ్వాలి ఈ టైంలో ఇచ్చాం వాళ్ళకి మనం అని చెప్పేసి ఆ లెక్కలు చూసుకుంటున్న రాజును పోలి ఉన్నదంట. అంటే అప్పులు ఇచ్చి ఎవరెవరు తనకు అప్పులు ఎంత చెల్లించారు, ఇంకెంత చెల్లించాలని లెక్కలు చూచుకునే ఒక రాజుతో పోల్చాడు దేవుడు పరలోక రాజ్యాన్ని. ఎందుకు? చదువుదాం చూడండి. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు, అతడికంట 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఎంత అప్పు ఉన్నాడంటమ్మా? 10,000 తలాంతులు. 10,000 తలాంతులు అంటే కింద ఫుట్ నోట్ చదవండమ్మా, వీడు ఎంత అప్పు ఉన్నాడు. కింద ఫుట్ నోట్ తలాంత్ అంటే ఎంత? 3,000. భయపెట్టకు. క్యాలిక్యులేటర్ ఏమైనా వస్తుందా? ఒకసారి చూద్దాం. 10,000 × 3,600 అయిందమ్మా. ఎవరన్నా 3 లక్షలు కాదు, ఎవరు 36 లక్షలు అన్నారు? ఎవరు అన్నారు? 3,60,00,000. 3,60,00,000 అప్పున్నాడు ఒడున్నాడు బైబిల్ గ్రంథంలో. వాడి గురించి ఈరోజు మనం చదువుతున్నాం. పక్కన చూసి చెప్పు, అంత తప్పు మనకు లేదని చెప్పండి. పక్కన వాళ్ళకి అంత తప్పు మనకి ఎవడు ఇవ్వడని కూడా చెప్పు. అంటే ఒక తలాంతు అంటే 3,600. వీడు ఎంత తప్పు చేశాడు అసలు? వీడు అంత అవసరం ఏంటి నాకు అర్థం కాదు. వీడి గురించి నేను చదువుతున్నప్పుడు 3,60,00,000 ఏం చేశాడు వీడు? 3,60,00,000తో అర్థం కాదు. కానీ వీడి గురించి మాత్రం బైబిల్లో రాయబడింది ఏంటంటే, ఒక వ్యక్తి 3,60,00,000 అప్పు కలిగి ఉన్నాడు. చదవండమ్మా 23 నుంచి మరలా చదవండమ్మా. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. తన దాసుని యొద్ద లెక్క చూచుకొన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాడు. అప్పు తీర్చు అని ఆజ్ఞాపించాడు. చూసారు ఏమేమో మనం అన్నాడంట? అప్పు తీర్చడం కోసము వాడిని నమ్మేసుకోమన్నాడు, వాడి భార్యను నమ్మేసుకోమన్నాడు, వాడి పిల్లల్ని నమ్మేసుకోమన్నాడు. వాడికి కలిగింది మొత్తం అమ్మేసి, నాకు సంబంధం లేదు, నువ్వు అప్పు తీర్చాల్సిందే అని ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో చాలామందిని మాదిరిగా తీసుకోవచ్చు, కానీ వీడిని మాత్రం మాదిరిగా ఎన్నటికీ తీసుకోమాకండి. రెస్టోరేషన్ సెంటర్ వాళ్ళు బాగా చూసారు, ఒకళ్ళకి అర్థమైందనమాట. అంటే మిగతా వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యారా ఏంటి? చదవండి అమ్మా.
కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, నీకు అంతా చెల్లిస్తాను అని చెప్పగా, ఆ దాసుని యజమానుడు ఎట్లా ధైర్యం వచ్చిందో వీడికి అర్థం కావట్లేదమ్మా. అసలు వీడి దగ్గర ఏమీ లేవు, కానీ ఆడేం చెప్తున్నాడంటే, కొంచెం టైం ఇవ్వండి, నేను మొత్తం చెల్లిస్తా. నువ్వు తీసుకుంది అంటరా, నువ్వు ఒక 5 నిమిషాల క్రితమేగా చెప్పావు నా దగ్గర ఏమీ లేదయ్యా అంటే ఏమనింది పరలోక రాజ్యం? నువ్వు అమ్మేసుకో, నీ భార్యను అమ్మేసేయి, నీ పిల్లల్ని అమ్మేసేయి, నీకున్న ఇల్లు వాకిలు మొత్తం అమ్మేసేయి, నాకు సంబంధం లేదు అని చెప్పేసి పరలోక రాజ్యం. కానీ ఆ పరలోక రాజ్యం ఎదుట ఈ వ్యక్తి ఏం చేశాడంటే తర్వాత సాగిలపడి నా ఎడల ఓర్చుకో, కొంత పేషెన్స్ కలిగి ఉండండి, కొంచెం ఓపిక పట్టండి, మీకు అంతా చెల్లిస్తాను అని చెప్పి అన్నాడు. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వానిని ఏం చేశాడంట? విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. వాని అప్పు ఏం చేసిందంట? క్షమించెను. ఎంత పండిది? 3,60,00,000 రూపాయలు ఎవరైనా క్షమిస్తారా ఈ లోకంలో? 10,000కే ప్రాణాలు తెస్తారు. వాడిచ్చింది 10,000, కానీ వాడు చేసే ఫోన్లు 50,000 ఫోన్ కాల్ చేస్తాడు. ఈరోజు పొద్దున్న ఓ పాష గారు ఫోన్ చేశాను, నాకు 5 గంటలకు ఫోన్ చేశాడు. నేను అప్పుడే నా మంచం ఎక్కి కొంచెం విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి మంచం ఎక్కి అట్లా కళ్ళు మూసేలేదు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా సేవకులు గుడికి పెడుతున్నాము, మీకు గతంలో ఫోన్ చేశాను కదా, నేను నాకేం ఆ నిద్ర మొత్తం నాకు ఎవరేంటి అందుగా ఎవరు అన్నా నేను. తర్వాత గబక్కన అమ్మో సేవకుడా అని చెప్పేసి, బ్రదర్ చెప్పండి అన్న, ప్రైజ్ లాడ్ అన్న, చెప్పండి అన్న, ఏంటన్నా అంటే, అయ్యా మీకు మిమ్మల్ని డేట్ అడిగాం కదా, ఆ డేట్ నాకు ఇవ్వండి నెక్స్ట్ మంత్ అంటే, అసలు డేట్ అడిగే టైము మాట్లాడేదా ఏమన్నా విఘ్నత ఉందా సీన్కి అని చెప్పేసి నేను ఆ వ్యక్తికి ఒకటే చెప్పాను, నేను ఇప్పుడే పడుకున్నానండి, అసలు ఈ టైంకి నాకు తెలిసి ఎవరు డేట్లు తీసుకోరంటే ఆయన అన్నాడంట, నేను ఇప్పుడే లేచానయ్యా అన్నాడు. నేను అన్నాను, నువ్వు ఇప్పుడు లేచావేమో, నేను ఇప్పుడు ఎక్కాను మంచం. ఎవరో కాదు, మా ఊరోళ్ళే, సత్యనపల్లి వాళ్ళే, అదే నా బాధ. కొద్దిగా కూడా కనికరం లేదనిపించింది. పరలోక రాజ్యం ఇక్కడ చూడమ్మా, ఒక వ్యక్తి సమూలం మొత్తము కోల్పోయాడు, మొత్తం ఇంకా తన దగ్గర ఏదీ లేదు, అప్పుతో ఉండిపోయాడు, నడి రోడ్డు మీద ఉన్నాడేమో, తను, తన భార్య, తన బిడ్డలు. ఆ భార్యకి ఆ భర్తకి ఈ అప్పు విషయంలో ఎన్ని గొడవలు అయినాయో, ఆ బిడ్డల ముందర ఈ తండ్రి ఎంత అవమానపడ్డాడో, ఆ బంధువులు, ఆ స్నేహితులు అందరూ అతన్ని దూరం పెట్టేసి ఉంటారేమో. 3,60,00,000 రూపాయల మరి వ్యాపారం చేద్దామని తీసుకున్నాడో మరి ఇంకోటికి తీసుకున్నాడో తెలియదు కానమ్మా, కానీ 3,60,00,000 రూపాయల రుణమును కలిగి ఆ రోజున ఆ కుటుంబం నిలబడి ఉంటే, ఆ కుటుంబం చేసిన పని ఏమిటంటే సాగిలపడ్డాడు అంతే. ఆ యొక్క వ్యక్తి సాగిలపడి నా ఎడల ఓర్చుకో అని ఎప్పుడైతే ప్రార్థించి ప్రణమిల్లాడో, ఆ దాసుని యజమానుడు అంటే ఏం చేశాడట? కనికరపడి వానిని విడిచిపెట్టి వానిని అప్పు క్షమించేస్తుందంట. పరలోక రాజ్యము అన్నాడు దేవుడు. ఇప్పుడు 23 ఇదే ఈ వచ్చిన చదివారు కదా, ఇప్పుడు 23 వచ్చినకి వెళ్ళండమ్మా. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన కోరిన ఒక రాజును పోలి ఉన్నది. చూసారా, పరలోక రాజ్యము ఏం చేయగలదంటే, ఒక వ్యక్తిని వాడు ఎంత అప్పు ఉన్నా సరే వాడి అప్పులో నుంచి ఒక్క రాత్రిలోనే ఆ రాజ్యము విడిపించగలదు. ఆ 3,60,00,000 రూపాయల అప్పు ఎంతకాలం నుంచి వాడిని వెంబడిస్తుందో తెలీదు, ఎంతమంది దగ్గర అవమానపడ్డాడో నాకు తెలీదు, ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు
ఆ 3,60,00,000 రుణభారము మోసి మోసి ఉందో ఆ కుటుంబం నాకు తెలియదమ్మా. కానీ పరలోక రాజ్యము ఇలా ఉంటుందంట. ఏంటంటే ఒక్క రాత్రిలోనే, అది 3 కోట్లైనా అది 30 కోట్లైనా సరే, ఒక్క రాత్రిలోనే విడిపించగల సమర్థుడు మన దేవుడై ఉన్నాడమ్మా. నువ్వు ఈ వచనము చదువుతున్నప్పుడు నువ్వు ప్రభుని అడగాల్సినది తెలుసా, ఆ జీవితంలో చేసిన అద్భుతము నా చక్రియాల 3,60,00,000 అప్పున్నోడిని నువ్వు క్షమించి విడిచిపెట్టేశావయ్యా. వాడు విడుదల పొందుకొని వెళ్ళాడమ్మా. మై గాడ్, వాడు విడుదల పొందుకొని వెళ్ళాడు. ఆ రోజున వాడు ఆ రాజు ఎదుటి నుండి బయటికి ఎట్లా వెళ్ళాడంటే, అప్పు లేనివాడిగా, రుణము లేనివాడిగా బయటికి వెళ్ళాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మందిర ప్రాంగణంలోంచి నువ్వు అదే రీతిగా వెళ్ళదువుగాక. నీ రుణములు కొట్టివేయబడి నువ్వు దైవిక సహాయము కనికరమును పొందుకొని నువ్వు బయటికి వెళ్ళదువుగాక. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యము గురించి బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న మాట, సంఘము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరలోక రాజ్యము కేవలము పాపాలను క్షమించడం కోసం కాదు. మన దేవుడు కేవలము పాపాలను క్షమించేసేసి మనకి పరలోకాన్ని ఇవ్వటం కోసం కాదు మన దేవుడు ఉన్నది. మన దేవుడు చేయగలిగిన కార్యములలో ఒక కార్యం ఏమిటంటే, 3,60,00,000 రుణమున్నవాడిని ఒక్క రాత్రిలోనే విడిచిపెట్టేసేసాడు దేవుడు, క్షమించి వేసేసాడు. ఆ రుణభారం లేకుండా వాడి జీవితంలో దేవుడు కార్యము చేశాడమ్మా. ఈ రోజున దేవుణ్ణి మనము ఎక్కడ నమ్ముతున్నామంటే స్వస్థతల దగ్గర నమ్ముతున్నాము. దేవుణ్ణి ఎక్కడ నమ్ముతున్నాం మనం అంటే రక్షణ కార్యాల దగ్గర నమ్ముతున్నాము, రోగాల దగ్గర నమ్ముతున్నాము, హాస్పిటల్స్ దగ్గర నమ్ముతున్నాము, పాపాల నుంచి బయటికి రావడానికి దేవుడిని నమ్ముతున్నాము. ఇవన్నీ దేవుడు చేస్తాడంటే మనం నమ్ముతున్నాం. కానీ నాబోటి సేవకుడు దేవుడు మీ రుణాల్లో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తాడు, ఇది దేవుని యొక్క చిత్తం అని చెప్తే ప్రాస్పారిటీ బోధ, ఈ బోధ రాంగు బోధ అంటున్నారు బయట. కానీ పరలోక రాజ్యం ఇలా ఉంది. 23 వచనం మరలా చదువుదాం ఆ మాట. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు, ఈ రోజున నీకున్న రుణం తీర్చడానికి నీ దగ్గర ఏమి ఉందో లేదో నాకు తెలియదమ్మా, కానీ ఒకటి మాత్రం నేను చెప్తానమ్మా, నీ రుణాల నుంచి నువ్వు మాత్రం బయటకు వస్తున్నావు. ఎందుకంటే నీ దేవుడు సమర్థుడు అని చెప్పడానికి మాట నా మాట. హల్లెలూయా. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడ్డాడు, మ్రొక్కాడు. నా ఎడల ఓర్చుకొనుము, నీకంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి, ఈ రోజున మనకు కావాల్సింది ఎలా ఏంటో తెలుసమ్మా, దేవుని కనికరం కావాలమ్మా మనకంతే. నీకు 1,000 రూపాయల అప్పు ఉందో తెలీదు, 1,00,000 రూపాయల అప్పు ఉందో తెలీదమ్మా, బట్ నీ రుణాల నుంచి నువ్వు బయటికి రావాలంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా, ప్రభు కనికరము. పక్కన చూసి చెప్పండి, మనకు కావాల్సింది ప్రభు కనికరం అని చెప్పండి. ఆయన కనికర, పక్కన చూసి చెప్పు, ఆయన కనికర పడ్డాడా మనం బయటకు వచ్చేస్తాం. ఒక్క రాత్రిలోనే, ఒక్క రోజులోనే, ఒక్క గడియ చాలు మన రుణాల నుంచి బయటకు వచ్చేస్తాం అని చెప్పి. హల్లెలూయా. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని క్షమించి, వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి, ఇక్కడి నుంచి జాగ్రత్తతో, ఎందుకు దేవుడు రుణాలు తీర్చివేస్తానని చెప్పేసి వాగ్దానం చేసినా కానీ ఎందుకు కొంతమంది జీవితాల్లో రుణాలు మిగిలి ఉంటాయి, వాళ్ళ రుణాల నుంచి బయటికి ఎందుకు రారో ఇక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. చదవండమ్మా. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి, అబ్బో వీడు అప్పు తీసుకోవటమే కాదు,
అప్పు ఇచ్చాడు. దేనారం అంటే ఎంత అంట? కింద ఫుట్ నోట్లో ₹1/2. ₹1/2. ఇప్పుడు 100 దేనారాలు అంటే ఎంత? ₹50. ₹50 అప్పాడు. అంత దరిద్రుడు ఎవడున్నాడు మరి? అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, ఆహా ఏంటంట? వాని గొంతు ₹50కే. ఎటువంటి హృదయము! ఓర్చలేవు పక్కనుండి, కానీ నువ్వు మాత్రం అయ్యా ఓర్చుకోయా, నీకంతా చెల్లిస్తా అని నువ్వు అంటావు. కానీ నువ్వు మాత్రం పక్కన చూసి ఓర్చలేవు. అసలు వీడన్న మాట మామూలు మాట కాదు. తన తోడి దాసులు ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, అబ్బో నీవు వచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము. వాడు కూడా అదే చెప్పాడు. చూశాడు, అబ్బో మనం కూడా ఇదే రాద్దాం అని చెప్పేసి ఏమన్నాడు? నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. కానీ నీకు చెల్లించదను అని వానిని వేడుకొనెను, కానీ వాడు ఒప్పుకోకుండా అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించాను. అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాడిని ఏం చేశాడంట? చెరసాలలో వేయించాను. అన్ఫర్గివ్నెస్, క్షమించలేని తనము, కనికరము లేని తనము. ఎటువంటి హృదయము చూడండి అమ్మ ఈ వ్యక్తిది. వీడి హృదయం ఏంటంటే ఎవరిని క్షమించడు. మీకు ఇంకో మాట చెప్పనమ్మా, దేవుడు నేను చాలాసార్లు చెప్పాను, దేవుడు పెద్ద పెద్ద ఆటల దగ్గర పరీక్షించడు. ఎక్కడ పరీక్షిస్తాడు? వీడు చూడు ఎక్కడ ₹50 దగ్గర వీడి కొంతమంది తిండి దగ్గర బయటపడతారు. కొంతమంది పక్కన మంచి బట్టలు వేసుకున్నాక కుళ్ళుకుంటారు. కొంతమంది తిండి దగ్గర బయటపడతారు, కొంతమంది బట్టల దగ్గర బయటపడతారు, ఇంకొంతమంది మీకే తెలియాలి అయ్యి మీరు ఎక్కడ బయటపడతారో. ఒక ₹50 దగ్గర వీడి యొక్క హృదయం బయటకు వస్తుందమ్మా. అవతల వాడిని క్షమించలేకపోతున్నాడు. వాడు గొంతు పట్టుకొని నువ్వు చెల్లించే వరకు నువ్వు చెరసాల్లోకి పో అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టేశాడు. ఈ రోజున ఈ వ్యక్తి యొక్క హృదయం చూడండి అమ్మా. క్షమాపణ లేని తనము, ఓర్వలేని తనము, సహించలేని తనము. చదువు తర్వాత. వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాల్లో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. జరిగినదంతా కొంతమంది ఉంటారమ్మా, బల్లెటోళ్ళు ఉంటారమ్మా, అన్ని ఇక్కడ ముచ్చట్లు అక్కడ ముచ్చట్లు ఇక్కడ. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించేశాను. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా. నీవు కూడా నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు ఏ అద్భుతమైతే పొందుకున్నాడో ఒక 5 నిమిషాల క్రితము, ఇప్పుడు అద్భుతం ఏమైపోతుందో చూడండమ్మా. వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. చూసారు, వాడి జీవితంలో ఈ రుణములు కొట్టివేయటం అనేది జరగల. ఒక 5 నిమిషాల క్రితం జరిగింది. మందిర ప్రాంగణం వదిలి బయటికి వెళ్ళాడు. వాడి యొక్క అంతరంగ పురుషుడు బయటకు వచ్చాడు. ఈ అంతరంగ పురుషుడు ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఈ క్షమించలేని తనము, ఓర్వలేని తనము, సహించలేని తనము వాడిలో ఉన్నవి అవి ఎప్పుడైతే బయటకు వచ్చాయో, ఏదైతే యజమానుడు వాగ్దానం చేశాడో, ఏదైతే యజమానుడు వాడి జీవితంలో కార్యము చేశాడో ఆ కార్యము కొట్టివేయబడింది. మరలా వాడు ఆ రుణంలోనికి వెళ్ళిపోయాడు. ఈ రోజున మనకు వాగ్దానం ఉన్నది, మన రుణాలు కొట్టివేయబడతాయని చెప్పేసి. ఎందుకు కొంతమంది సాక్ష్యాలు చెప్పారు, ఎందుకు ఇంకా కొంతమంది అనేక మంది సాక్ష్యాలు చెప్పడం లేదంటే, ఇదిగో ఒకవేళ ఇదేమో కారణము, మీ యొక్క స్వభావము, మీ యొక్క హృదయ కాఠిన్యము, ఇది ప్రభు ఎదుట సరిగ్గా లేదేమో.
సంగమ యువతే కాల సమయంలో చెప్తున్నానమ్మా, ఒకవేళ నీ హృదయమే నీకు ఒక అడ్డుగోడగా ఉన్నట్లయితే ఈ రోజున దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాల్సిందిగా నీ దైవజనుడిగా, నీ కాపరిగా నేను నీకు తెలియపరుస్తున్నానమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. 3,60,00,000 రుణము కొట్టివేయబడింది. ఒక భయంకరమైన మిరకల్, ఒక సూపర్ న్యాచురల్ మిరకల్. ఇమాజిన్, అటువంటి ఒక సాక్ష్యము ఏదైనా ఒక మందిరంలో ఒక విశ్వాసి చెబితే ఎట్లా ఆ ప్రాంగణంలో దేవుని స్తుతిస్తారు. అలాంటి ఒక అద్భుతము పొందుకున్నవాడు ఒక రోజు గడవక మునిపే, ఒక పూట గడవక మునిపే మరలా అదే అప్పులోనికి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే వీడు ఇంకో చోట అప్పు చేయలా. వీడు చేసింది ఏంటో తెలుసా? తన తోడి దాసులను క్షమించలేకపోతున్నాడు. తన తోడి దాసులు ఎదుల కఠినముగా వాడు గొంతు పట్టుకొని వాడిని చెరసాల్లో వేయించేటట్టుగా వీడి యొక్క వైఖరి, వీడి యొక్క హృదయము ప్రభువుని ఎంత గాయపరిచిందంటే, ఏ దేవుడైతే నీ రుణము కొట్టివేస్తానని చెప్పాడో అదే దేవుడు అదే రుణంలో మరల వాడిని పెట్టేశాడంతే. ఈ రోజున వాగ్దానం ఉన్నది, ఈ రోజున మనకు ప్రవచనం ఉన్నది, రుణాల్లోంచి మీరు బయటికి రావాలి, మీరు సమృద్ధిలో ఉండాలని చెప్పేసి. బట్ ఇంకా మీరు రుణాల్లోనే ఉంటున్నారు, ఇంకా ఆ సమృద్ధిని అనుభవించడం లేదంటే సంగమా, నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదేమో. నీ తోడి దాసులతోటి, నీ కుటుంబ సభ్యులతోటి, నీ బంధువులతోటి, నీ స్నేహితులతోటి, నీకన్నా కింద వారితోటి నీ వ్యవహార శైలి సరిగ్గా లేదేమో. ప్రభు అది చూస్తున్నాడేమో, నీ దృష్టికి అది న్యాయమేమో. వాడిని అడిగామనుకున్నా, నాదన్న డబ్బులు, నా డబ్బులు నేను తీసుకోవాలి, అది నా హక్కు కదా, నాకు అది అన్యాయంగా అనిపించలేదు అని చెప్పి వాడు వాదన చేయొచ్చు. నీ దృష్టికి అది న్యాయమేమో, కానీ ప్రభు దృష్టికి మాత్రము అది న్యాయంగా లేదమ్మా. నాతో దేవుడు మాట్లాడిన మాట, ఒకని హృదయము వాడిని వాడి అప్పుల్లోంచి బయటికి తీసుకొని రాగలదు, ఒకని హృదయము వాడిని మరలా అప్పుల్లో నెట్టివేయగలదు. అంటే ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట, ఒకవేళ నీ హృదయ కాఠిన్యం, నీ కోపము, నీ ద్వేషము, నీ సహించలేనితనము, క్షమించలేనితనము నీకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉండి ఆ విడుదలైన వాగ్దానము నీ జీవితంలో నెరవేరకుండా ఉందేమో. దిస్ మార్నింగ్ దేవుడు మాట్లాడుతున్న మాట అదేంటన్నా అంటే, నాలో క్షమాపణ ఉంటే నేను ఇతరులను క్షమించగలిగితే నా రుణం పోయిద్దా అంటే, మరి దేవుడి కార్యాలు అట్లనే ఉంటాయి. దేవుని కార్యాలు అట్లనే ఉంటాయి. దేవుడు దేనికి ముడి పెడతాడో తెలియదు మనకి. ద ప్రాబ్లం విత్ దిస్ జనరేషన్, ఈ తరముతో ఉన్న రెండో సమస్య ఏంటి తెలుసు? మొదటి సమస్య ఏంటంటే, వారు ఎందుకు వారి రుణాల్లోంచి బయటికి రారంటే వారి హృదయ కాఠిన్యం. వారు ఇతర ఎడల వారు వ్యవహరిస్తున్న విధానమే వారిని ఇంకా రుణముల్లోనే ఉంచుతుంది. నువ్వు చేయాల్సిందల్లా ఒకటేనమ్మా, దేవుడు చేయాల్సిందంతా చేసేసాడు. మరలా చెప్తున్నామ్మా, దేవుడు చేయాల్సిందంతా చేసేసాడు. ఇప్పుడు నువ్వు చేయాలి. ఇప్పుడు నీ వంతు ప్రార్థన ద్వారా ఆ పరలోక రాజ్యాన్ని విడిపించు. 3,60,00,000 రూపాయలు ఉన్న అప్పు ఉన్నవాడిని ఆ రాజ్యం ఏం చేసిందంటే విడిపించేసేసింది. అది ఆ రాజ్యం యొక్క శక్తి. 3,60,00,000 రుణమున్న ఒక వ్యక్తిని ఆ రాజ్యం ఏం చేసిందంటే ఒక్క రోజులోని ఆ అప్పులోంచి బయటకు తీసుకొని వచ్చేసింది. అటువంటి ఒక శక్తి కలిగిన రాజ్యము అపవాది ఏం చేశాడంటే ఆక్రమించేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో కార్యాలు చేయకుండా ఆపివేసేసాడు, బంధించి ఉంచేస్తాడు. సంఘము దాన్ని గుర్తించడం లేదు. కానీ ఈరోజున దేవుడు మన మనోనేత్రములు వెలిగిస్తున్నాడమ్మా. నీలో ఉన్న రాజ్యము బంధించబడి ఉన్నది, కానీ ప్రార్థన ద్వారా నువ్వు దాన్ని విప్పవలసిన వాడిగా ఉన్నావు.